హాయ్ వ్యూవర్స్, చాలామంది నా కామెంట్స్లో చాలామంది రాస్తున్నారు, సార్ మీ గార్డెన్ విజిట్ చేయొచ్చా, మీ గార్డెన్కి పిన్ పంపించండి, మీ గార్డెన్ ఫోన్ నెంబర్ పంపించండి, మేము రావాలనుకుంటున్నాం, మీ గార్డెన్ విజిట్ చేయాలంటే ఎలాగా అని చాలామంది డౌట్లు అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో నా గార్డెన్ విజిట్ చేయొచ్చు, యూ ఆల్ ఆర్ మోస్ట్ వెల్కమ్, ఎప్పుడైనా రావచ్చు. బట్ బిఫోర్ కమింగ్ ఒక కాల్ చేయండి, నాకు కాల్ చేస్తే నేను అవైలబుల్గా ఉంటే మీకు ఐ కెన్ గైడ్ యూ బెటర్. అది ఒక రిక్వెస్ట్. రెండోది, ఈరోజు మనం చూడబోయేది ఏంటంటే నా గార్డెన్కి ఇప్పుడు దాకా వచ్చిన వాళ్ళు, అంటే చాలామంది స్కూల్ స్టూడెంట్స్ వస్తారు, ఓకే, పిల్లలు చాలామంది చూడడానికి వస్తారు గార్డెన్స్, ప్రీ వెడ్డింగ్ షూట్ వాళ్ళు వస్తారు, యూనివర్సిటీ బొటానికల్ స్టూడెంట్స్ వస్తున్నారు, ఆంధ్ర యూనివర్సిటీ ఫోటోగ్రఫీ స్టూడెంట్స్ వస్తున్నారు, ఇంకా అలా కాకుండా ఎన్ఆర్ఐస్ వచ్చి ఉన్నారు, అలాగే కాకుండా ఫారినర్స్ వచ్చి ఉన్నారు. ఇంతమంది విజిట్ చేశారు ఈ గార్డెన్ని. జస్ట్ అది ఒక గ్లిమ్స్ నేను పెట్టి మీకు చూపిద్దామని ఈరోజు ఈ వీడియోని చూపిస్తున్నాను. లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ఇవాళ వీడియో నథింగ్ బట్ జస్ట్ మీరు కూడా రావచ్చు వాళ్ళలాగా అని చెప్పడానికి, ఈ గార్డెన్ మీ పిల్లలతో వచ్చి ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పడానికి బర్డ్స్ ఉన్నాయి అండ్ టర్టిల్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయని చెప్పడానికి మీకు ఈ గార్డెన్లో మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఎప్పుడైనా రావాలనుకుంటే ఈ పైన మీకు నెంబర్ ఇస్తాను. అంటే లాస్ట్లో ప్రతి వీడియోలో లాస్ట్లో నెంబర్ ఉంటుంది, అది కాక పైన నెంబర్ ఇస్తాను. ఈసారి నెంబర్లో మొన్న ఎవరో నాకు ఫోన్ చేశారు, సార్ మేము వచ్చి వెళ్ళిపోయాం, మీ డోర్ లాక్ ఉందని. అలాగేం వరీ అవ్వద్దు, బిఫోర్ మీరు నాకు ఏమైనా ఉంటే ఫోన్ చేయండి, డెఫినెట్గా నా నెంబర్ కూడా మీకు డిస్ప్లే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గో ఇన్ టు ద వీడియో. థ్యాంక్ యూ. See, this is the tree which is in the gateway, like a park. For children, you can create a small landscape. It's good? Okay. Or you can create here the tigers, lions, just watching the deer. Got it? పిల్లల పేరెంట్స్ కాకుండా 18 కదా, దీనికి 25 years. మీకైనా పెద్దది కాబట్టి యూ షుడ్ రెస్పెక్ట్. ఓకే, సో ఇది 25 years నుంచి పెరుగుతుంది. అంటే మా పాప చిన్నప్పుడు నేను స్టార్ట్ చేశాను, మా పాపకి 25 years. అది మళ్ళీ నేను చెప్తాను, ఈ అల్యూమినియం వైరు మీరు ఏదైనా వైర్ తీసుకోవాలి, సంథింగ్ మీరు ఒక షేప్ ఇచ్చి ఇలా బెండ్ చేసుకోవచ్చు, బెండ్ అవుతుంది. అది చేస్తే మీకు ఇలా తేడా. ఓకే ఓకే, స్మోక్ కలర్ ఉంది కాబట్టి స్మోక్ ఏంటి.
బెజవాడ శంకర్, నా పేరు విజయవాడ, పుట్టి పెరిగాను. బెజవాడ అంటాం మేము, విజయవాడ అన్నాం. నీ వయసు ఎంత? 87 సంవత్సరాలు. క్వాలిఫికేషన్స్ ఏం చేస్తున్నా కూడా లీజర్లో 5 నిమిషాలు టైం దొరికితే ఇలాంటి గార్డెన్ డెవలప్ చేయడంలో మీ నాన్నగారికి మీరు హెల్ప్ చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఐ విష్ యూ ఆల్ ఎ వెరీ వెరీ బ్రైట్ ఫ్యూచర్. ఇలాంటివి ఎన్నో పెద్ద పెద్ద నగరాల్లో పెట్టి ఆల్ ఓవర్ ద కంట్రీ మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి నా కోరిక. సో నైస్ అండ్ వీ ఎంజాయ్ ద. సో ఎనీ కరెక్షన్ సార్ ఏమైనా చేయాలా ఇంకా బెటర్ ఆఫ్? నో నేను మీ దగ్గర నేర్చుకుంటున్నాను, నేనెవరు మీకు చెప్పడానికి. నా పేరు జంధ్యాల రవి అమ్మ. నేను కార్డియాలజిస్ట్ని, అర్వైన్ కాలిఫోర్నియా, లాస్ ఏంజలస్ దగ్గర. దిస్ హ్యాస్ బీన్ ఏ అన్యూజువల్ ట్రీట్ మాకు. శారదావాణి గారు చెప్పారు నాన్నగారి గురించి, తప్పక వెళ్ళి చూడాలని. సో మా అమ్మగారు, మీ అమ్మగారు, నాన్నగారు, మీ ఇద్దరు సపోర్ట్ లేకుండా ఈయన ప్యాషన్ ఇలా ఫ్లరిష్ అవ్వదు. ఈజ్ సో హ్యాపీ అండ్ he lived long time doing these things and being with nature. It's a wonderful passion to have. I can see the love in each leaf that he has, and the birds, and it's such a visual and auditory treat for us with the birds singing in the back. And Midru Bale, good children, sky's the limit for you. We wish you both a long life with the contentment, health and prosperity. Ravi and Vedram, we are coming from Los Angeles, and we of course are familiar with bonsai, but to see this here in India at this level of artistry, of creativity, of peace, is certainly one of the most wonderful, memorable experiences of our visit. And we congratulate and applaud the entire family and the father supporting your father's passion and heart and soul in this creating this. Corrections,
I have no corrections, and you have such a beautiful collection. హాయ్ అండి, నా పేరు శారదామణి. అనుకోకుండా ఈరోజు మేము వైజాగ్ రావటం జరిగింది. ఇక్కడ మాకు అలయన్స్ గవర్నర్గా, నేను 225 years అలయన్స్ గవర్నర్గా మా మీటింగ్కి ఇక్కడ వచ్చాము. మరి అనుకోకుండా ఈరోజు మేము ఇక్కడ కిషోర్ గారి గార్డెన్ చూస్తానికి వచ్చాము. నేను విజయవాడ నుంచి వస్తూ కూడా ఒక మంచి పైకాస్ జాతి మొక్కను తీసుకుంటున్నాను. మరి నేను మొక్కను తెచ్చేటప్పుడు దీని మొక్క ఎలా ఉందో మీకు ఫస్ట్ ఫొటోస్ పెట్టున్నాను. ఇప్పుడు ఎలా ఉందో చూడండి. రోజు యూట్యూబ్లో ఎంతో అద్భుతంగా బోన్సాయి మొక్కల గురించి, కటింగ్ గురించి, పెంచడం గురించి, దాన్ని డెవలప్ చేయడం గురించి చెప్తుంటే పర్సనల్గా నేను వెళ్ళి చూడాలి అని అనుకొని ఈరోజు అక్కడ మీటింగ్ ఎగ్గొట్టేసేసి మేము ఇక్కడికి రావడం జరిగిందండి. కానీ నాకు ఇక్కడికి వచ్చి ఇలా కటింగ్ చూసిన తర్వాత చాలా సంతోషం వేసింది. చాలా అద్భుతంగా నాకు కటింగ్ చూపించటం, మరి అలా ఉన్న మొత్తం పెరిగిపోయి పిచ్చిగా ఉన్న ఒక బోన్సాయి మొక్కని ఎంత అద్భుతంగా మంచి షేప్ తీసుకొచ్చి చేశారో చూడండి. మరి చాలా బాగుంది. మరి కొన్ని వందల వేల మొక్కలు ఇక్కడ ఉన్నాయి. మరి నేను చూసిన తర్వాత చాలా ఆశ్చర్యం వేసింది. వెరైటీ కూడా ఇక్కడ ఉందండి. అసలు బోగన్విల్లా వెరైటీ అయితే చాలా స్మాల్ లీఫ్తో చాలా చాలా అద్భుతంగా ఉంది. మరి ఇంత మంచి గార్డెన్ చూడటానికి నాకు విజయవాడ నుంచి మరి నేను వచ్చి ఈరోజు మరి ఇక్కడ స్పెండ్ చేయటమే కాకుండా మాకు మంచి ఆతిథ్యం కూడా ఇచ్చారు. మరి నాకు మొక్క కటింగ్ చేయటం కూడా మాకు నేర్పించారు. చూసాము, నేర్చుకున్నాము. మరి చాలా హ్యాపీ అనిపించిందండి. చాలా సంతోషంగా ఉంది. మేడం, థ్యాంక్స్ ఫర్ కమింగ్. రియల్గా నా మీద నమ్మకం పెట్టుకొని అంత దూరం నుంచి మొక్కని తెచ్చారు. ఆ మొక్కని నేను మీకు జస్టిఫై చేశాను అనుకుంటున్నాను. దీని బిఫోర్ అండ్ ఆఫ్టర్ కూడా మీకు ఫోటోలు పెడతాను. ఐ థింక్ సాటిస్ఫైడ్. ఇంకా ఇది బాగా పెరుగుతుంది. మీకు ఇంకా ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా దీని మీద నా క్వశ్చన్లు ఫోటోలు పెట్టి అడగండి, నేను మీకు ఫోన్లోనే చెప్తాను. మీకు ఓవరాల్గా గార్డెన్ ఎలా అనిపించింది? నా యూట్యూబ్ చూస్తున్నాను కదా, యూట్యూబ్ మెసేజ్ ఎలా ఉంది, దానిలో ఏమనిపించింది? మీ యూట్యూబ్ మెసేజ్ ఎట్లా ఉందంటే ఈ నేర్చుకునే చిన్న పిల్లల కానించి పెద్ద డిగ్రీ చదివే వాళ్ళు కూడా నేర్చుకునే విధానంగా ఉందండి. ఎక్సలెంట్గా ఉంది మీ యూట్యూబ్. తర్వాత మీరు దాన్ని ఇంకా కంటిన్యూ చేయాలని మేమంతా కూడా కోరుకుంటున్నాము. ఇప్పుడు చాలామందికి బోన్సాయి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ ఆ కటింగు బోన్సాయి ఆ వేల మీద ఉంటుంది, చాలా కాస్ట్లీ ఉంటుంది. కానీ మీరు ఒక వెబ్సైట్ చూశానండి, చక్కగా ఒక బావి దగ్గరికి వెళ్ళి ఒక మొక్క తీసుకొని, గోడల్లో మొక్క తీసుకొని అది ఒక మంచి బోన్సాయి చేసే ఐడియా అందరికీ ఇచ్చారు. అందరూ కూడా ఎప్పుడు వెళ్ళి ఎక్కడ కనపడుతుందో అందరూ ఆలోచన ధ్యాస, ఏ గోడ మీద మర్రి చెట్టు కనపడినా, రావి చెట్టు కనపడినా దీన్ని తీసి బోన్సాయి చేద్దామా అనుకునే ఆలోచనలో ఉన్నారు అందరూ కూడా. కానీ మీరు చెప్పే విధానము, మీరు అందరికీ ఆన్సర్ ఇచ్చే విధానం అంతా కూడా ఒక ఫ్రెండ్లీ లాగా, ఒక మాస్టర్ లాగా కాదు, ఒక ఫ్రెండ్లీ లాగా, ఒక ఫ్రెండ్స్ లాగా మీరు చాలా అద్భుతంగా ఇస్తున్నారు. మీరు అట్లాగే కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నానండి. ఇంకా మీకు యూట్యూబ్ ప్రేక్షకులు చాలా పెరిగిపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు లాగా తెలుగులో ఇంతవరకు ఎవరికి కూడా నేను కనీసం 30 years నుంచి ఈ ల్యాండ్స్కేపింగ్ ఫీల్డ్లో ఉన్నాను. మరి ఎవరు కూడా మీలాగా ఇలా తెలుగులో అందరికీ అర్థమయ్యే విధంగా కొన్ని వీడియోలు చూసినప్పుడు నాకు కూడా ఈ చైనీస్ వాళ్ళ వీడియో చూసినప్పుడు వాళ్ళు ఏదో ఒక పేపర్ కడతారు, ఏదో వైర్ కడతారు, దానికి ఏదో టచ్ చేస్తారు, ఏదో పెడతారు, ఇదేంటి అర్థం కావట్లేదు అనుకునేదాన్ని. మరి అలాంటి అర్థమయ్యేవన్నీ కూడా మీరు వివరంగా చెప్తున్నారు, చూపిస్తున్నారు, నేర్పిస్తున్నారు. చాలా ఎక్సలెంట్గా ఉందండి మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మనల్ని అందరూ కూడా ఒక మొక్క నేర్పించడానికి, బోన్సాయి కటింగ్ చెప్పడానికి దానికి ఎన్నో వేల డబ్బులు
ఖర్చు చేస్తూ ఉంటారు. మరి ఏమీ లేకుండా మనకి ఫ్రీగా మొక్కని బోన్సాయి షేప్ ఎలా చేయాలి, ఎలా నేర్పించాలో పెట్టారు. ఆయన కోరేది ఒక్కటేనండి, ఆయన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని. మరి మీరందరూ చేస్తారని కోరుకుంటున్నాను. మరి అందరికీ చేసేదే కాకుండా, మనమందరం చేసేదే కాకుండా మనం అందరి ఫ్రెండ్స్కి కూడా చెప్పి ఈ బోన్సాయి గ్రూప్ని మరి కిషోర్ గారిని ఎంకరేజ్ చేసి మనం కూడా ముందుకు తీసుకుని వెళ్దామని, మనం ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకుందామని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీకు ఏమైనా డౌట్స్ అనేవి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను.